మనం ఎంతో కష్టపడి ఒక పని చేస్తాం, మన ప్రాణమంతా దానిమీదే పెడతాం. కాని అనుకున్న ఫలితం రానప్పుడు ఎంత నిరాశగా ఉంటుందో కదా. మనసు చాలా బరువెక్కిపోతుంది. అయితే తెలుసా, ఈ సందిగ్ధం మన ఒక్కరిదే కాదు. సాక్షాత్తు కురుక్షేత్రంలో అంతటి వీరుడైన అర్జునుడు కూడా సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉన్నాడు. యుద్ధ ఫలితం ఏమవుతుందో అన్న భయంతో కుంగిపోయాడు. సరిగ్గా ఆ నిస్సహాయ క్షణంలో అతని పక్కనే ఉన్న శ్రీకృష్ణుడు కాలాతీతమైన ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. దీని అర్థమేంటంటే, పనిచేయడం వరకే మన అధికారం, ఫలితాలు మన చేతిలో లేవు. మన పనిని మనం శ్రద్ధగా చేయాలి, అంతే. ఫలితం గురించి ఆందోళన పడకూడదు. ఇది కేవలం యుద్ధభూమికే కాదు, మన జీవితంలో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థి అయినా, ఉద్యోగంలో శ్రమించేవారైనా మన వంతు కృషి మనం చేయాలి. ఆ తర్వాత ఫలితాన్ని దైవానికి వదిలేసినప్పుడే మనసుకి అసలైన ప్రశాంతత దొరుకుతుంది. అందుకే ఎప్పుడూ గుర్తుంచుకోండి, మన పని మనం శ్రద్ధగా చేద్దాం, ఫలితాన్ని ఆ కృష్ణుడికి వదిలేద్దాం. ఈ ప్రశాంతత అందరి జీవితంలో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీకృష్ణ.